సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన పైన యాక్షన్ ప్రారంభించింది కూటమి సర్కారు. దీనికి బాధ్యులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకుంది. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులని పరామర్శించారు. అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఘటనా స్థలంతో పాటు బాధితుల పరామర్శకి వెళ్ళారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతి వెళ్ళారు. ఓవరాల్గా తిరుపతిలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఎవరిపైన చర్యలు తీసుకున్నారు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు, కారణాలు తెలుసుకున్నారు, అధికారుల మంత్రుల వివరణ, తర్వాత క్షతగాత్రులని పరామర్శించడం, చనిపోయిన కుటుంబాలకి ఓదార్పు చెప్పడం, ఇవన్నీ కూడా చకచకా జరిగినాయి. ఎంక్వైరీ పైన కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అనౌన్స్ చేశారు. సో ఏంటి పరిణామాలు? ఇది కరెక్ట్ నిర్ణయం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోతున్న విధానం వచ్చి కరెక్ట్గానే ఉంది అది యాక్చువల్గా. లేకపోతే అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటిదిగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాంట్లో కుట్రకోణం విషయము తేలాల్సి ఉంది. కుట్రకోణం ఉండేదానికి కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి యాక్చువల్గా, ప్రాథమిక సమాచారాన్ని బట్టి. అది ఇంకా నిదానంగా ఎంక్వైరీ అయిన తర్వాత తెలియాల్సినటువంటి విషయం. ఇప్పటి వరకు మనకు అర్థమవుతున్నది ఏంటంటే అక్కడ నిర్వహణ లోపం కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వివరణ రెండు బాధ్యతతో కూడుకున్నటువంటి ఒక యాక్షన్గా చూడాలా, ఒక వివరణగా చూడాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దాంట్లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఏకంగా డిఎస్పీని సస్పెండ్ చేయడము, ఆ తర్వాత గోశాల డైరెక్టర్ని కూడా సస్పెండ్ చేయడము, తర్వాత ఎస్పీని సుబ్బరాయుడు గారిని బదిలీ చేయడము, తర్వాత ఏఎస్పీని వాళ్ళందరినీ ఇది చేయడం, జేఈఓ అని వీళ్ళందరూ చేయడం అన్నది ఒక స్ట్రాంగ్ యాక్షన్. అది యాక్చువల్గా అది అవసరం కూడా సార్. అంటే తిరుపతిలో ఇంతకు ముందర ఇలాంటివి ఏమి జరగలేదు. కీలకమైన పర్సన్స్ ఇప్పుడు పొద్దు నుంచి కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్, రాత్రి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఒక డిఎస్పీ రమణ కుమార్ అనేటువంటి అధికారి కొంచెం పరిమితి దాటి ప్రవర్తించారు అనేది పొద్దు నుంచి వచ్చింది. సో ఆయన మీద సస్పెన్షన్ వేటేశారు. అలానే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్ళే సందర్భంలో మంత్రులు చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారమే ఆయన కూడా సస్పెండ్ చేశారు. ఇక ఎస్పీ సుబ్బారాయుడు గారిని బదిలీ చేస్తారని ఎవరు ఊహించాల. జేఈఓ గౌతమి గారికి బదిలీ వేటు పడింది, సిఎస్ఓకి కూడా బదిలీ వేటు పడింది. అంటే వీటిని ఎలా చూడాలి? గవర్నమెంట్ చాలా సీరియస్గా యాక్షన్లోకి దిగింది అనుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే సార్, మనకు తెలిసి కుట్రకోణాలు ఉండొచ్చు, ఇంకేదైనా పొరపాటు కూడా ఉండొచ్చు, కానీ మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి కదా, ప్రజలకి మనం బాధ్యత వహించాలి కదా, వాళ్ళ మాన ప్రాణ రక్షణకి మనం బాధ్యత వహించాలి కదా అన్నది బేసిక్ ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి చర్యలు మనం సమర్థించాలి సార్ యాక్చువల్గా. రైట్. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది బాధ్యతతో కూడుకున్నటువంటి ఒక అడిషనల్ ఈవో ఇద్దరు శ్యామలరావు గారు, వెంకయ్య చౌదరి గారు బాధ్యత తీసుకోవాలి. ఎలా చూడాలి ఇది? ఏదో అంటే అధికార పక్షంలోనే విపక్షం వాదన లాగా ఉంది. ఆల్రెడీ సీఎం గారు చర్య తీసుకున్నారు, బట్ ఈయన ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఇది తప్పు జరిగింది, క్షమించండి అని అడగడం ఆయనకున్న గొప్ప మనసుగా మనం చూడాలి యాక్చువల్గా. అంటే ఇలాంటి సమయంలో ఒక టిపికల్ రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే అధికార లోపాన్ని ఎక్కడొకటి నెట్టేసి చేతులు దులుపుకుంటారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో తప్పు జరిగింది, క్షమించండి అని అడగడంలో ఆయన ఒక నిజాయితీ రాజకీయ తత్వం బయటపడుతుంది యాక్చువల్గా. దాంతోపాటు నిర్మోహమాటంగా ఆడ ఉన్నటువంటి ఈవో, అడిషనల్ ఈవో బాధ్యత తీసుకోవాలి అని చెప్పడం ఏంటంటే శ్యామలరావు గారు, తర్వాత వెంకయ్య చౌదరి వీళ్ళు వాళ్ళ యొక్క విధిలో కొంత వాళ్ళు ఫెయిల్ అయినట్టుగానే మనం గమనించాలి యాక్చువల్గా. ఓకే. సో బాధిత కుటుంబాలను ఆదుకునే క్రమంలో 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సరిపోతుందా లేదంటే ఇంకా ఏమైనా? ఎందుకంటే విపక్ష నేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన కూడా కొంత సహాయం చేస్తే బాగుంటుంది సార్ యాక్చువల్గా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే కొంచెం సహాయం చేస్తే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక 25 లక్షలు ఇచ్చినారు, ఇంకా వాళ్ళ స్థితిగతులు చూసుకొని ఇమీడియట్గా ఇచ్చినారు. ఫర్దర్గా కూడా కుటుంబ పరిస్థితి, ఒక అతను బాధపడుతున్నాడు, తను భార్య చనిపోయింది, నా బిడ్డలకు దిక్కెవరు అని చెప్పేసి కొంచెం ఫర్దర్గా కూడా కొంచెం విచారణ చేసి వాళ్ళ కుటుంబ పరిస్థితులు బట్టి ఇంకేదన్నా కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తే బాగుంటుంది యాక్చువల్గా. అలా దిశలో గవర్నమెంట్ కూడా ఆలోచన చెయ్యాలా. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా, ఆయన కూడా చాలా సీరియస్గానే దీని మీద రియాక్ట్ అయినారు. సో వాళ్ళకి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన అధికారులు స్వతహాగా వాళ్ళు స్వయంగా వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి ధైర్యం ఇచ్చి చేయాల్సిన పనులు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేయడం కూడా మనకు తెలుస్తుంది సార్. ఎందుకంటే టీటీడీ పోవాలి,
పర్సనల్గా కలవాలి, వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది ఆయన. సో అంటే ఓవరాల్గా ఇష్యూ జరగగానే చాలా నెగిటివ్ డిస్కషన్ జరిగింది. అయితే యాదృచ్ఛికంగా జరిగిన ఘటన అనేటువంటి సంకేతాలు కొంత కనిపిస్తున్నప్పుడు కూడా కుట్ర కోణం గురించి కూడా ఎక్కువ చర్చ. ఈ విచారణలో జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ వివరాలు ఇప్పుడు పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకోవాలి సార్. ఆ కుట్ర కోణం కానీ వాస్తవంగా కానీ ఉండింది అని అంటే ఖచ్చితంగా దాన్ని బయట తీసుకురావాల్సిన బాధ్యత పోలీసుల మీదనే ఉంటుంది. యాక్చువల్గా పోలీసులు కూడా కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలా, అధికారులు కూడా కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలా. ఎంత కుట్ర కోణం ఉన్నప్పటికీ అలాంటి కుట్ర కోణాలు కుట్ర చేసే మనుషులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనుషులను కాపాడవలసిన బాధ్యతే కదా అధికారులది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారుల బాధ్యత అది. ఒకవేళ ఇప్పుడు విచారణ చేసి కానీ ఒకవేళ కుట్ర కోణం ఉంటే బయట తీస్తే మాత్రం అది ఒక రకంగా పోలీసుల మీద ఒక మచ్చ తగ్గడానికి కొంచెం అవకాశం ఉంటుంది. అది రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది గవర్నమెంట్ సీరియస్ యాక్షన్లోకి దిగింది. ఆల్రెడీ 2 సస్పెండ్ చేసింది, 3 అధికారుల్ని బదిలీ చేసింది, జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ఫర్ చేసింది. ఇక టీటీడీ ఈఓ జేఈఓ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు జరిగినటువంటి వచ్చినటువంటి కష్టానికి ఆయన క్షమాపణలు కూడా కోరారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా దీని వెనక ఉన్నటువంటి కుట్రకోణం విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.